టైం చూసారా? బాగా గమనించండి. పొద్దున్నే ఏకాజామున 3:10 అవుతోంది. 3:15 అటు ఇటు. ఇప్పుడు దాకా నిద్రపోలే. ఏందిరా సామె ఎందుకు నిద్రపోలేదని మీరు అడగొచ్చు. న్యాయమే. ఏందంటే ఇందాకే ఒక వీడియో పెట్టా యూట్యూబ్లో. ఏంది సామె ఇదేనా నా లాస్ట్ వీడియో? ఏంది మీరు లైకులు కొట్టడం లేదు, సబ్స్క్రైబులు చేయటం లేదు, పోతే పోయింది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కనీసం వీడియోని కూడా చూడటం లేదు. ఏంది దగ్గర 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నా అని వీడియో పెట్టా. దాని అనాలిసిస్ చూస్తా కూర్చున్నా. అంటే మన వీడియోని ఎట్ట యూట్యూబ్ చూపిస్తుంది, అసలు ఈ వీడియో నిజంగా మన వాళ్ళకి చూపిస్తుందా లేదా అని చూపిస్తా కూర్చున్నా. చూస్తూ ఉంటే 30 నోటిఫికేషన్లు వచ్చినాయి. 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే యూట్యూబ్ 30 మందికి నోటిఫికేషన్స్ పంపించింది. ఏంది ఇదే? దానికి తోడు రీచ్ కూడా చూస్తూ ఉన్నా. మన వీడియోలు ఎవరికి చూపిస్తుందబ్బా ఈ యూట్యూబా అని ఏ ఛానళ్ళకి లేకపోతే ఏ వీడియోల కింద రికమెండ్ చేస్తుందా అంటే చైనా వాళ్ళకు చూపిస్తుంది. తెలుగులో స్వామి నేను వీడియోలు చేసేదే ఈ యూట్యూబ్లో ఆల్గరిథం రాసే ఆ డేటా ఇంజనీర్లు ఉంటారే, వీళ్ళమ్మ బొడవ, వీళ్ళని తీసుకొని వెళ్ళి 5వ క్లాసు సైన్స్ నేర్పియాలి. 5వ క్లాస్ సైన్స్ ఎక్స్పెరిమెంట్లలో నీట్గా చెప్పుంటారు. మొత్తం ఎక్స్పెరిమెంట్లలో చిన్నప్పుడు సైన్స్ అదే సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేయాలన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా ఫస్ట్ శాంపిళ్ళు తీసుకుంటారు. ఇంకా నీట్గా చెప్తాను ఆగండి. ఈ సర్వేలు చేస్తూ ఉంటారే, వాళ్ళు చెప్తా వల్ల ఈ రాజకీయ నాయకుడు గెలుస్తాడు, వాళ్ళు గెలుస్తారు అని డేటాని తీసుకొని రకరకాల పారామీటర్లు అంటే 18 ఏళ్ళ పిల్లకాయలు, 30 ఏళ్ళని, 60 ఏళ్ళని, ముసలోళ్ళని, ఆడోళ్ళని, మగోళ్ళని రకరకాల ఊర్లలో రకరకాల శాంపిళ్ళు రకరకాల మండలాల్లో మొత్తం తీసుకొని ఆ డేటాని ప్రిడిక్ట్ చేసి వీళ్ళు గెలుస్తారేమో అన్నట్టు చెప్తారు. ఇది ఖచ్చితంగా జరగచ్చు అని. ఇట్లాంటి డేటా అనాలిసిస్ చేసే డేటా అనలిస్టులు ఉంటారే, ఈ ఆల్గరిథములు రాసేవాళ్ళు, వాళ్ళకి తెలీదా 700 వీడియోలు దాకా చేస్తున్నామే మనం. 700 వీడియోలు మొత్తం చూసేది ఎవరు? తెలుగు వాళ్ళు. ఈ చైనా వాడు యాడ్ నుంచి వచ్చాడు, వాళ్ళ కింద ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? ఎవడ్రా నాయన ఈ డేటా ఇంజనీర్లు రాసిన వాళ్ళ ఈ ఆల్గరిథంలా యూట్యూబ్లోనా ఈ గూగుల్ కంపెనీ మొత్తం డబ్బులు పోసి చెత్త నాలెడ్జ్ని అంతా పెట్టుకుంటుందే ఏందే? ఒక యూట్యూబ్లో వీడియో చేయాలంటే అది షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ఫోన్లు కొనాలి, ఐఫోన్లు క్వాలిటీల కోసం మంచి కెమెరాలు కొనాలి, అన్నీ కొనేస్తున్నానులే నేనైతే. యాక్షన్ కెమెరాలు కొనాలి, బయటకు వెళ్ళి వీడియోలు తీయాలంటే ఎక్స్ట్రా బ్యాటరీలు కొనాలి. ఏడ్రా నాయన మధ్యలో వీడియోలు తీసేటప్పుడు బ్యాటరీ అయిపోద్దా అనేసి ఎక్స్ట్రా బ్యాటరీలు కొనాలి, సంచుల్లో వేసుకొని అన్నీ మోసుకెళ్ళాలి. ఇంట్లో వీడియోలు చేయాలన్నా మంచి మంచి మైకులు కొనాలి, శబ్దం బాగా వినిపించాలని. ఇవన్నీ చేసిన దానికి 40% డబ్బులు ఇస్తారు, 60% డబ్బులు యూట్యూబ్ వాడు జోబులో వేసుకుంటాడు. ఎందుకంటే వాడు మొత్తం మన వీడియోలనంతా ఒక వీడియో లైబ్రరీ లాగా పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడని. అట్టనే మార్కెటింగ్ చేసుకుంటుంటాడు. రోజుకి కొన్ని లక్షల కొద్ది వ్యూస్ వస్తుంటాయి, బిలియన్స్ వ్యూస్ వస్తుంటాయి. ఎంతమంది ప్రపంచం అంతా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇంత రెవెన్యూ వస్తుంది. మీరు కానీ అడ్వర్టైజ్ చేసుకుంటే మీ రీచ్ పెరగద్ది. అట్టనే మీ కంపెనీలు విచ్చలవిడిగా మొత్తం వ్యాపారాలు జరిగిపోతాయని మార్కెటింగ్ చేసుకుంటుంటాడే ఆ యూట్యూబ్ కూడా. వాళ్ళకి తెలీదా? ఆ ఇంజనీర్లని మంచోళ్ళని పెట్టుకొని శాంపిల్ని చూస్తేనే అర్థమైపోద్ది. ఒరే సామె ఈ బుడ్డ ఛానల్ వాళ్ళ దృష్టిలో బిలియన్స్ వచ్చే వ్యూస్ వచ్చే పెద్ద ఛానల్స్తో పోలిస్తే 4 లక్షలు ఉంటే పెద్ద ఛానల్ ఏం కాదు, బుడ్డ ఛానలే వాళ్ళ దృష్టిలో. కానీ 700 వీడియోలు మొత్తం తెలుగులో చేస్తున్నా, 1, 2, 3, 4 ఇంగ్లీష్లో ఉంటాయి. కానీ చూసేవాళ్ళు ఎవరా? మొత్తం ఇండియన్స్. ఇండియాలో కూడా అది మన తెలుగు రాజ్యాలోళ్ళు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, దాంతోపాటు తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా యాడుంటే ఆడ. ఈ యూట్యూబ్ వాడు 10 శాంపిళ్ళు తీసుకుంటే తెలిసిపోద్ది మన వీడియోలు ఎవరు చూపించాలని. బుర్రందో లేదో ఆ ఇంజనీర్లు ఆల్గరిథంలు రాసిన వాళ్ళు దానేమో పొడవ చైనా వాళ్ళకి చూపిస్తున్నారు. ఇదిగో స్క్రీన్ షాట్లు పెడతాను, చూస్తూ ఉండండి లాస్ట్ వరకు, మీకే తెలుస్తుంది. రికమెండేషన్లు ఎన్ని వచ్చినాయి, దాంతోపాటు నోటిఫికేషన్లు ఏంది. రికమెండేషన్లు నేను చూడలేదులే, నోటిఫికేషన్లు 30 నోటిఫికేషన్లు 1 గంటకి అంతే. 4 లక్షల మంది. నేనేమో ముందరే దీన్ని షెడ్యూల్ చేసి పెట్టేశా.
షెడ్యూల్ చేసి ఒక 3 గంటలు 4 గంటలు ముందే చేసి పెట్టేసా. ఈరోజు పొద్దున వీడియో లాస్ట్ వీడియోనా అని ఒక ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ పెట్టిన వీడియోకి. కానీ ఆ లోపల యూట్యూబ్ నోటిఫికేషన్స్ పంపించాలి కదా, సబ్స్క్రైబర్స్కి పంపిలా. కానీ దాంతోపాటు మన వీడియోని కాస్త తెలుగు వాళ్ళకైనా చూపించాలి కదా రికమెండేషన్లలో. అదిలే అది చైనా వాళ్ళ వీడియోల కింద హిందీ వాళ్ళ వీడియోల కింద పెట్టున్నాడు. వాళ్ళకేం అర్థం అవుద్ది నేను మాట్లాడేది? వాళ్ళు ఎందుకు చూస్తారు నా వీడియోలు? వాళ్ళ భాష వాళ్ళకి సంబంధించిన మ్యాటరా? కానే కాదు. ఈ యూట్యూబ్ వాడు అప్డేట్ చేసుకోవాల్సిన వాళ్ళ ఆల్గరిథంలు అది ఇదే. జనాలనేమో వీడియోలు తీసేయండి పెట్టేయండి అది ఇది అంటాడు. మేమేమో వీడియోలు తీసేదానికి లక్షల కొద్దీ అంత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కో ఉంటాము, అన్నీ ఇన్వెస్ట్ చేసి వీడియోలు నానా తిప్పలు పడి రోడ్ల మీద పడి తీస్తుంటాము. నానా రకాలుగా నా బూతులు తిట్టించుకుంటుంటాం కామెంట్లలో. నానా రకాలుగా కెండలైపోతూ ఉంటాం జనాల కాడ. ఏందన్నా నీకు వ్యూస్ రావటం లేదా? ఉండేది 4 లక్షల సబ్స్క్రైబర్లు, వ్యూస్ ఏందన్నా అసలు రావటం లేదని ఒక పక్క కెండలు. ఇవన్నీ భరించుకుంటా వీడియోలు చేస్తూ ఉంటే యూట్యూబ్ వాడు తెలివి తక్కువ దద్దమ్మలను తీసుకొని వచ్చా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెట్టేసి డిజైన్లు చేసి రకరకాల ఆల్గరిథంలు రాసి వీడియోలు అయితే చైనా వాళ్ళకి చూపిస్తున్నాడు. ఎందుకు చైనా వాళ్ళకి చూపించాడు అని ఆలోచించా. దాంట్లో కూడా ఆలోచన ఉండాలి కదా. మనమంతా తెలుగులో చేస్తున్నాం, ఎందుకబ్బా చైనా వాడికి నన్ను చూపించాడు అంటే చిన్న బిడ్డలు చైనా బిడ్డలు ఉంటులా వాళ్ళ వీడియోలు 1-2 చూసా. ఇంకా రికమెండేషన్లు చేస్తానే ఉంది ఫీడ్లో వరుసగా చైనా పిల్లకాయలే. వరుస ఆమె 2 వీడియోలేరా నేను చూసిందే, వరుస పెట్టి నువ్వు అయ్యా పంపిస్తున్నావు ఏందనుకొని చూస్తా ఉన్నా. 2-3 రోజులు అట్టా 2-3 రోజులు అన్నీ అయ్యి వాళ్ళ వీడియోలు ఏం కాదులే మన అల్లు అర్జున్ గారిని జైల్లో వేసింది అదే. ఇంట్లో కూడా చర్చలు వెచ్చలు విడిగా నా వైఫ్ అయితే వెచ్చల విడిగా అడిగేస్తూ ఉంది. ఓయమ్మ డబ్బులుంటే ఒక రోజులోనే అన్నీ ఈజీ అయిపోతాయని. వాళ్ళ బాధలు మనకేం తెలుసులే కానీ వాళ్ళ గురించి చర్చించుకోవడం ఎందుకని నేను కూడా గమ్ముగా ఉంటా. అట్లాంటి విషయాల్లో దూరంలే కానీ. దాంతోపాటు కువైట్లో ఒక ఆయన వచ్చి చంపేసాడంటే ఒక ముసలాయన్ని. ఆ వీడియోలు ఈ చూస్తా కూర్చున్న ఈ చైనా వీడియోలు ఏ మూల నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావటంలే. 2-3 పిల్లకాయల వీడియోలు చూస్తే వరుస పెట్టి చైనా వాళ్ళకి నా వీడియోలు చూపిస్తున్నాడు. ఏందయ్యా యూట్యూబ్? మంచి వాళ్ళనైనా రిక్రూట్ చేసుకో, లేకపోతే ఉన్న వాళ్ళని 5వ క్లాస్ నుంచి మొత్తం డేటా సైన్స్ ఎనాలిసిస్ ఏంది అట్ట చుక్కలు పెట్టుకొని గ్రాఫుల్లో చూసి ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటాం. లేకపోతే టేబుల్లలో డేటా శాంపిల్ తీసుకొని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనం కానీ హాస్పిటల్కి పోతే నర్సు కొద్దిగా బాగా లేకుండా అడ్మిట్ అయితే అడుగడుగున వస్తుంది. గంటకు ఒకసారి వచ్చి పల్స్ చెక్ చేసుకుంటుంది, మన బీపీ చెక్ చేసుకుంటుంటుంది. అట్టనే మన టెంపరేచరు ఎంత ఉంది, జ్వరం ఉందా లేదా, టెంపరేచర్ బాగుందా లేదా అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. రకరకాల పారామీటర్లు వేరియబుల్స్ తోటి అదంతా ఒక డేటాగా ఎక్కించుకుంటారు. అవి తీసుకొని వెళ్ళి చూపిస్తుంటారు. ఆ డేటాని బట్టి మనకి కావాల్సిన ట్రీట్మెంట్లు డాక్టర్లు ఇస్తూ ఉంటారు. ఇదేంది యూట్యూబా? 700 వీడియోలు చేసి పెడితే వీళ్ళేమ్మ బొడవ తెలివి తక్కువ వాళ్ళు అన్నట్టున్నారే. 700 వీడియోలు తెలుగులో చేసి అంత తెలుగు వాళ్ళకి చూపిస్తుంటే శాంపిల్ని బట్టి కూడా తెలిసిపోతుందా ఈ ఊరికి చూపించాలి నా వీడియోలనే. వీళ్ళెమ్మ బొడవ ఎట్టుంటే ఇంకా ఛానల్ని ఏం నడిపిస్తాం చెప్పు? మీ దాకా నా వీడియో ఇంకేం వస్తుందే? దగ్గు వస్తుందబ్బా వీళ్ళ గురించి అరిచి అబ్బా. నా అర్థంలో ఏమో కానీ గూగుల్లో జాబ్ వస్తే సూపర్ అంటారు. యూట్యూబ్ లాంటి కంపెనీల్లో కానీ ఉద్యోగం చేస్తే వీళ్ళేమో బొడవ తల మీద కిరీటాలు పెట్టుకున్నట్టు ఎగరుతూ ఉంటారే. ఈ దద్దమ్మలా పనిచేసేదే. ఆల్గరిథంలు కరెక్ట్గా రాయించామే, లక్షలు ఇన్వెస్టులు చేసేస్తున్నాం ఈడ యూట్యూబ్ వీడియోల కోసం. అట్టనే సిగ్గొదిలేసి రోడ్ల మీద తిరుగుతున్నాం, వీడియోలు తీస్తున్నాం. జనాల్ని కొద్దిగా సంతోషపరిచేదానికి అందరూ స్ట్రెస్తో అల్లాడిపోతూ ఉండే దానికే కదా ఈ షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు చేసేది. షార్ట్ వీడియో అయినా కానీ లాంగ్ వీడియో అంత ఎడిటింగే దాని ఎమ్మో బొడవ. కాకపోతే ఈ షార్ట్ వీడియోలకి తమ్నెయిల్లు పెట్టబడలే. ఇప్పుడు దానికి కూడా తమ్నెయిల్లు పెడతా ఉన్నారులే. లాంగ్ వీడియోలకి తమ్నెయిల్లు చేయాలి. నేనైతే చేయను, నాకు అంత ఓపిక లేదు. అసలే యూట్యూబ్ మన వాళ్ళకి చూపించడంలే. దానికి తోడు తమ్నెయిల్లు పెట్టి ఇంకా డిజైన్లు చేసి ఇంకా ఆల్గరిథంని మెప్పియాలి. ఏందే వాళ్ళ ఇంజనీర్లను కొద్దిగా తెలివిమంతుల్ని చేయాలి, బాగా ట్రైనింగ్ ఇప్పియాలి, ఆల్గరిథమ్స్ మళ్ళీ రాయాలి. మొత్తం చెత్త ఎప్పుడో రాసిన ఆల్గరిథంలు ఎప్పుడో రాసిన ప్రోగ్రాములతో ఆ యూట్యూబ్ నడిపిస్తున్నాడు. బడవా ఎందుకు సామే? మన CEO సుందర్ పిచ్చయ్యే యూట్యూబ్ అదే గూగుల్లో ఒక డిపార్ట్మెంట్, అదే ఒక వింగ్, ఒక బిజినెస్ వింగ్ అయి ఉంటుంది. ఒక బిజినెస్ ఏదైతే అది
దానికి సంబంధించిన యూట్యూబ్ బిజినెస్లో విచ్చలవిడిగా డబ్బులు జోబీలో వేసుకోవడం కాదు, మంచి ఇంజనీర్లను పెట్టి మనలాంటి వీడియోలు, అంటే ముఖ్యంగా నా వీడియోను కూడా మా తెలుగు వాళ్ళకి చూపిండి. చాలామంది ఎట్టే అవస్థ పడతా వల్ల అందరు వీడియోలు చూపించండి. యూట్యూబ్ కొద్దిగా బుర్ర తెచ్చుకొని ఉంటా. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? నేను ఏమి చేయలేను, ఏమి చెప్పలేను, ఎందుకంటే మీ దాకా వీడియో కూడా రావటంలే. ఒకవేళ మీరు కానీ చూస్తే ఈ వీడియోని నలుగురికి పంచండి, చూపించండి. ఆ యూట్యూబ్ చూపిదు, మీరైనా చూపిండి, తెలిసి వస్తుంది. ఆ యూట్యూబ్ వాడికి చూపించేదాకా చూపించండి. వాడు ఇంగ్లీష్లో చూసుకొని ఇవన్నీ మొత్తం ట్రాన్స్లేట్ చేసుకొని వాడు ఇంజనీర్ ఎవడైతే నా దానికి ఆల్గరిథం రాస్తున్నాడో ఆ టీం మొత్తం మీద ఎగిరి గంతులేసేటట్టు చూపించండి. అప్పుడైనా బుద్ధి వస్తుంది. పిల్లకాయలు రోడ్ల మీద పడి కెరియర్లు వదిలేసుకొని వీడియోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళవి కూడా ఎట్టే చేస్తూ ఉన్నాయి, వాళ్ళకి రావటంలే. వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి మరీ దేశాలు తిరుగుతూ ఉన్నారు. అంతా కెరియర్లని పక్కన పెట్టి మరీ చేస్తూ ఉన్నాయి వీడియోలు, జనాల్ని మెప్పిద్దామని. ఆ వీడియోలు తీసుకొని వెళ్ళని ఆ వీడియోలాగా చైనా వాళ్ళకి, లేకపోతే జపాన్ వాళ్ళకి, కొరియా వాళ్ళకి, ఇంకా ఎక్కడెక్కడో దేశాల్లో మన తెలుగు భాష రాని వాళ్ళకి చూపిస్తే లాభం ఏముందే? దానికే కొద్దిగా లైక్, షేరు, కమెంటు, సబ్స్క్రైబు, అది యూట్యూబ్ రూల్స్ అంట. అడుక్కోవడం కూడా మమ్మల్ని అడుక్కోమంటా ఉన్నాయి క్రియేటర్లని. దానికే మీరే అడుక్కోండి, మీరే మాకు వ్యాపారం తెచ్చిపెట్టండి, మిమ్మల్ని ఏమో సంకనాకిచ్చి రోడ్డు మీద పెడతాము, పర్వాలేదు. ఎవడో ఒకటికి బిషం వేసినట్టు మంచి వ్యూస్ తెప్పించి, మంచి డబ్బులు ప్యాకేజీలు తెప్పించి వాడినే ఎంటర్టైనర్గా పెడతాం, మిగతా వాళ్ళందరినీ రోడ్లో నాకు ఇచ్చేస్తాము అన్నట్టుంది ఈ యూట్యూబ్ని నమ్ముకొని కెరియర్లు నాశనం చేసుకోగాకండి. చదువుకోండి, బాగా కెరియర్లో ఇంప్రూవ్ కాండి, బిజినెస్లు పెట్టుకోండి, బిజినెస్లో డెవలప్ కాండి. యూట్యూబ్ని అట్టా ఇంట్రెస్ట్ కొద్ది చేస్తూ ఉండండి. ఏం చేద్దామా, యూట్యూబ్ వీడియోలు చేయడం అలవాటు అయిపోయింది, ఇంకేం మానలేము దీన్ని. వాడు చూపికపోయినా చైనా వాడికి చూపించిన చైనా వాడి తెలుగులో మార్చుకొని ఎవడరా నాయన ఈడు వింత మొహంతో నా ముందు కనిపించాడని వాడు చూసుకోవాల్సిందే మన వీడియోలు. అది సంగతి. మీరైతే లైక్, షేరు, కమెంటు, సబ్స్క్రైబు. యూట్యూబ్ అడుక్కోమనింది కాబట్టి నేను అడుక్కుంటున్నా, మీరు షేర్ చేస్తారని నమ్ముతున్నా. ఎవరైనా నా వీడియోలు చూడకుండా అట్టనే కానీ మబ్బులాగా నిద్రపోతున్నారు అనుకో, వెళ్ళిపోవచ్చు మీరు, ఎందుకంటే లాభంలే. నా వీడియోలు ఎట్టా మీ దాకా రావు, యూట్యూబ్ మీ దాకా చూపిది. ఇంకెందుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లాభమే ఉందే. మిగతా 4 లక్షల సబ్స్క్రైబర్లు అందరినీ అవమానించినట్టే. వాళ్ళు చూద్దామన్నా కానీ వాళ్ళకి వ్యూస్ రావటం లేదు, ఏంది అన్నకి అని బాధపడతా ఉన్నారు. కొద్దిగా చూసి మా వాళ్ళందరికి పంచండి వీడియోని, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి. ఉంటా. మళ్ళీ యూట్యూబ్ వాడికి పంగనామాలు పెట్టేసి మనకే ఇట్ట పంగనామాలు పెడతా ఉన్నాడు యూట్యూబ్ వాడు. చైనా వాళ్ళకి నా వీడియోలు చూపించి, మీ వీడియోలు ఏ జపాన్ వాళ్ళకో, కొరియా వాళ్ళకో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు, ఆ తాలిబాన్ ఏమంటారా ఆ రాజ్యంలో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్కో ఎవడు చూపిస్తున్నాడు చూసుకోండి. సిరియా వాళ్ళకి, వాళ్ళకి, అరబిక్ వాళ్ళకి, తెలుగు రాని వాళ్ళకి చూపిస్తున్నట్టున్నాడు ఈ వీడియోలన్నీ. యూట్యూబ్ కొద్దిగా మారుసామే, మంచి ఇంజనీర్లను పెట్టుకొని బాగా ప్రోగ్రాములు రాసి నాలాంటి వాళ్ళ వీడియోలన్నీ కరెక్ట్గా నీట్గా ఏ భాషకు సంబంధించిన వీడియోలు ఆ భాషకు చెందిన వాళ్ళకి చూపించు. కొద్దిగా వ్యూస్ వస్తాయి, మాకు ఉత్సాహం ఉంటుంది, మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. దాంతోపాటు జనాలు కూడా ఎంకరేజ్మెంట్ ఫుల్గా ఇస్తారు మా వాళ్ళు మాకు. అది సంగతి. ఉంటా మళ్ళీ.